ఇదిగోండి. ఇదైతే నేను కొబ్బరి నూనె, ఉసిరికాయ, ఇంకా అన్నీ గుంటగలగరాకు, కరివేపాకు, ఆనియన్ అన్నీ వేసి తయారు చేసుకున్న కోకోనట్ ఆయిల్ ఎలాగైపోయింది చూడండి మొత్తము. ఎవరైనా చూస్తే బాదం పాలేమో ఐస్ ఫ్రిడ్జ్లో పెడితే గడ్డగట్టింది అనుకుంటారు. కాదండి, బెంగళూరు పరిస్థితి ఇది. ఇదేమో ప్యూర్ కొబ్బరి నూనె. బ్లాక్ బాటిల్లో వేసాను, మీకు చూపిస్తాను. ఇది ఆవకాడ నూనె అనమాట. ఆవకాడ నూనె తయారు చేసుకున్నాను. దాని పరిస్థితి కూడా చూడండి ఎలాగైపోయిందో. గడ్డ కట్టేసింది. బెంగళూరులో ఇలా ఉంది పరిస్థితి. వీటిని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారా ఎలాగుందో? ఇదిగోండి, రాయిలాగా ఉందండి, లోపల రావట్లేదు. చూసారా, కొబ్బరి నూనె చేతిలో వేడికి కరుగుతుంది. దీంట్లో కూడా చూడండి ఎంత ప్యూర్గా మంచులాగా ఉంది కదా కొబ్బరి నూనె. కాకపోతే గడ్డ కట్టేసింది, పూర్తిగా రాయిలాగా గట్టిగా అయిపోయింది. బెంగళూరు పరిస్థితి ఇది. కొబ్బరి నూనె చూపిస్తుంది ఎంత చల్లగా ఉందో బెంగళూరులో.